రైట్, వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన డిటెన్షన్ విధానానికి దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని ఎంచుకుంది. 10వ తరగతి మార్కులకి 8వ తరగతి 9వ తరగతి మార్కుల నుంచి వెయిటేజ్ ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో 8, 9 తరగతుల్లో కూడా క్యూరియాసిటీ పెంచాలి, చదవాలనే ఇంట్రెస్ట్ పెంచాలనే ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతోంది. అయితే ఇది ఎంతవరకు విజయవంతం అవుతుంది? ఇది ప్రభుత్వ పాఠశాలల్లో వెనకబాటు తనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు నష్టం జరుగుతుందని, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకించి ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్లో చదివే విద్యార్థులకు మేలు జరిగే విధంగా ఉంటుందనే వాదన ఉంది. ఇటువంటి సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేటు పాఠశాలలకు మధ్య పోలిక తీసుకొచ్చి నష్టం జరుగుతుందనే వాదన వస్తుంది తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏ రకంగా లాభం చేయాలనే దాని మీద సరైన కంక్లూజన్ కూడా రావడం లేదు. సో ఇది పాఠశాల విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పు కాబట్టి ఖచ్చితంగా ఇది పునాదిగా భావించాల్సి వస్తుంది. నిజంగా ఇది మంచి పరిణామం అయితే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అయితే ఇందులో ప్రభుత్వం ఎలాంటి లోపాలను గుర్తించాల్సి ఉంది, ప్రభుత్వం ఏం చేయాల్సి ఉందనేది చాలా కీలకంగా చర్చించి ప్రభుత్వానికి సూచన చేయాల్సిన బాధ్యత సమాజం మీద, ఇలాంటి చర్చల మీద ఉంటుంది. అందుకే ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. టాపిక్లో తెలంగాణ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే లోక్సత్తా నాయకులు ఐటీ ఎక్స్పర్ట్ ప్రశాంత్ గారు, ప్రముఖ విద్యావేత్త, అలాగే స్టడీ సర్కిల్ గ్రూప్స్కి ట్రైనర్గా ఉన్న ఆకెళ్ళ రాఘవేంద్ర గారు, అండ్ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఒకనాటి నిన్నటి శాస్త్రవేత్త కూడా అయిన చందు సాంబశివరావు గారు, విద్యావేత్త కూడా, ఆయన కూడా లైన్లో ఉన్నారు. ఇక రవి సిద్ధార్థ, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి రవి సిద్ధార్థ విశాఖపట్నం నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా సాంబశివరావు గారు, ఏం చేయబోతున్నారు? అంటే ఇది ఒకటి మామూలుగా ఎంసెట్ గురించి చర్చ జరిగింది, ఐఐటీల గురించి చర్చ జరిగింది, ఇంకేదో జరిగింది, అవన్నీ కొంచెం ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత, బట్ ఇది బేస్ పునాది స్థాయిలో మీరు ఒక నిర్ణయం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం డిటెన్షన్ అంటేనే మొత్తం అల్లకల్లోలం అయిపోయింది దేశం అంతా, దాన్ని వ్యతిరేకించడంతో ఆగిపోయారు. అది కాదు కాబట్టి ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకొస్తున్నారా? దీన్ని తీసుకొస్తే జరగబోయే పరిణామాలు మంచికా చెడుకా అనేది ఆలోచించారా? మీ ఉద్దేశం ఏంటి అసలు బేసిక్? టిపికల్గా ఒక విద్యార్థి 10 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం 10th క్లాస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఒక్కరోజు పెర్ఫార్మెన్స్ బట్టి ఆ విద్యార్థి ఫెయిల్ అవటం, పాస్ అవటం, ఆ తర్వాత ఆయన భవిష్యత్తు మొత్తాన్ని కూడా అది డెడ్ లైన్గా మారిపోతుంది, అదే ఒక అడ్డంకిగా మారిపోతుంది చాలామంది విద్యార్థులకి. కాబట్టి దాన్ని ఇంకొద్దిగా లిబరలైజ్ చేయాలంటే, ఇంకొద్దిగా ఫెయిర్గా జరగాలంటే 10th క్లాసే కాదు, 10th క్లాసులో ఇంతకుముందు 9th క్లాస్లో నీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, 8th క్లాస్లో నీ పెర్ఫార్మెన్స్ ఉంది, ఇంకా అంతకుముందు ఎలా ఉందని తీసుకోవడంలో తప్పైతే లేదు. ఇన్ ప్రిన్సిపల్ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ మూవ్. ఓకే, ఇప్పుడు అది గుడ్ మూవ్ కాబట్టి మనం ఎంసెట్కి వచ్చేసరికి కొంత ఇంటర్మీడియట్ పర్సంటేజ్ కూడా మనం కన్సిడర్ చేయాలని, అలాగే పై చదువులకు వెళ్ళేటప్పుడు కింద చదువుల్లో మన పెర్ఫార్మెన్స్ని పరిగణలోకి తీసుకోవాలని ఈ వాదన ఎందుకు వస్తుందంటే, డోంట్ డిసైడ్ ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ వన్ టెస్ట్. దాని వెనక కూడా ఉంది, స్టోరీ ఉంది. ఈ స్టూడెంట్ 10 సంవత్సరాల పాటు స్కూల్కి వెళ్ళి చదువుకున్నాడు. ఆ రోజు ఎగ్జామ్లో ఏదో ఒంట్లో బాగుండకో, మూడ్ సరిగ్గా లేకో, ఇంకోటో పెర్ఫార్మెన్స్ బాగుండకపోవచ్చు. మీరు ఆ ఒక్క టెస్ట్ని బేస్ చేసుకుని 1 year మీరు ఆపాల్సి వస్తుంది స్టూడెంట్ని. 1 year కాదు, సబ్సిక్వెంట్గా జరిగే ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దే విల్ నాట్ బి ఎలిజిబుల్ కదా. అది కాకుండా జరగాలంటే మీరు ఎలా జనరలైజ్ చేస్తారు, ఇంకొద్దిగా ఎలా లిబరలైజ్ చేస్తారు? ఈ పాలసీ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్టూడెంట్స్. రైట్. అయితే మీరు ఇంట్రడక్షన్లో ఇది ప్రైవేటు పబ్లిక్ అనే ఆ డిస్కషన్ కూడా తీసుకొచ్చారు. ఐ థింక్ దట్స్ ఎ సపరేట్ డిస్కషన్. హవెవర్, ప్రైవేట్ స్కూల్స్లోనే మార్కులు ఎక్కువ వస్తాయి, పబ్లిక్ స్కూల్స్లో మార్క్స్ రావు అనే విధానానికి, అనే నమ్మకానికి, అది ఉపాధ్యాయులు ఏదైతే మనం ఎవాల్యుయేషన్ చేస్తున్నామో ఎవాల్యుయేషన్ ప్రొసీజర్స్, దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి దాన్ని దీంతో మిక్స్ చేయకుండా ఐడియల్గా ఒక స్టూడెంట్కి 3 years పెర్ఫార్మెన్స్ని కన్సిడర్ చేయడం మంచిదా కాదా అని కనుక మీరు క్వశ్చన్ అడిగితే, ఎస్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే ఇక్కడ ఎందుకు ఆ చర్చ వస్తుందంటే, ప్రతిసారి మీరు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని, ప్రభుత్వ పాఠశాలల్ని, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్ని ఎలా డెవలప్ చేయాలి, అక్కడ టీచర్ సరిగా వెళ్తున్నారా లేదా, టీచర్ ఉన్నారా లేదా, అసలు బేసిక్గా అక్కడ ఉండాల్సిన సౌకర్యాలు ఉన్నాయా లేదా, పిల్లలు స్కూల్స్కి వస్తున్నారా లేదా, అక్కడ నాణ్యత పెంచాల్సిన బాధ్యతను గుర్తించకుండా వాటినేమో గాలి కొదిలేసి ఇలాంటి సంస్కరణలు తేవడం వల్ల నష్టపోతున్నది అల్టిమేట్గా గ్రామీణ ప్రాంత విద్యార్థులే. మీకు 7th నుంచి డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి, 8th నుంచి డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి అంటే కారణం ఇదే. మీరు వాటిని ఐడెంటిఫై చేయకుండా కావచ్చు. నేను అక్కడ ప్రాబ్లమ్స్ లేవని అంటలేదు, దాన్ని కరెక్ట్ చేసే అవకాశాలు లేవని అంటలేదు.
ఇట్స్ ఎ సపరేట్ ఫైట్ దట్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అండ్ గవర్నమెంట్స్ హ్యావ్ టు పే మోర్ అటెన్షన్. మీరు తీసుకొచ్చే రిఫార్మ్స్ అన్ని అబోవ్ పావర్టీ లైనా బిలో పావర్టీ లైన్ కోసం ఎక్కువగా? ఇది అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్. బిలో పావర్టీ లైన్ మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేయాలి, మెయిన్ గా ఫోకస్ చేయాలి కదా. అంటే అది ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కు అది. కాబట్టే పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి, కాబట్టే పబ్లిక్ టీచర్స్ ఉన్నారు, కాబట్టే పబ్లిక్ టీచర్స్కి మంచి మంచి ట్రైనింగ్ ఫెసిలిటీస్, మంచి శాలరీస్ ఇస్తున్నాం. అన్ యావరేజ్ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద మనం ఫైట్ చేయాల్సిందే. నేను దో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఐ స్టిల్ సే దట్ ఇట్స్ ఎవర్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఎఫర్ట్. అదన్నీ ఉన్నప్పటికీ, ఆ సమస్యలు, ఆ ప్లస్లు, ఆ మైనస్లు ఉన్నప్పటికీ, మీరు రూరల్ అర్బనా, మీరు పూరా రిచా అనేది కాసేపు పక్కన పెట్టేస్తే, ఇది విద్యార్థికి, ఏ విద్యార్థికైనా సరే ఇది బెనిఫిట్ జరుగుద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 3 yearsలో మీరు ఒకనాడు కాకుండా 3 ఏళ్ళు కష్టపడండి, 3 ఏళ్ళు జాగ్రత్తగా చదువుకోండి, 3 ఏళ్ల ఫలితం మీకు క్యూములేటివ్గా 10th క్లాస్ రిజల్ట్లో కనపడుతుంది. విచ్ ఈస్ ఎ బెటర్ థింగ్. రాఘవేంద్ర, ఇది ఏ రకంగా చేయాలనుకుంటుంది ప్రభుత్వం? మీకేమైనా ఒక ఐడియా వచ్చిందా? వీళ్ళు తీసుకున్న స్కీమ్ 8th నుంచి 9th నుంచి వెయిటేజ్ ఇవ్వాలి 10thకి అనేది వీళ్ళు పెట్టుకున్న ఇది. 10thలో 100 మార్క్స్ బదులుగా 80 మార్క్స్ పేపరే ఉంటుంది. ఈ 8th 9th నుంచి వచ్చిన వెయిటేజ్తో విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయిస్తారు. 10th ఈజ్ ది బోన్ మనకి విద్యార్థి వ్యవస్థలో, విద్యార్థి దశలో 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఇంటర్మీడియట్ అనేది అల్టిమేట్ థింగ్. సో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త విధానం, ఆలోచిస్తున్న కొత్త విధానాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఇక్కడ ఒక పాయింట్ అండి, బేసికల్గా ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ రూరల్ ఏరియాస్లో బాగుండలేదు, లేదా గవర్నమెంట్ స్కూళ్ళలో బాగుండలేదు అనుకోవడం మాత్రం ఖచ్చితంగా రాంగ్. అది అవునా? ఎందుకంటే అనేక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిన, గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళిన వ్యక్తిగా చెప్తున్నాను, ప్రైవేట్ స్కూళ్ళతో సమానంగా గవర్నమెంట్ స్కూల్ కూడా ఉన్నాయి. కాకపోతే అంటే మనకి ఎప్పుడు గవర్నమెంట్ స్కూల్ భవనాలు కాదు, నాణ్యత కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే కాస్త. ఆ మధ్య ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఒక సర్వే చేసింది. అయితే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, స్టేట్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయినట్టుంది దాంట్లో. సార్ ఏం చేసింది సార్? మీరు చెప్పండి సార్, నేను చెప్తే వారు నమ్మరు. 5వ తరగతి పిల్లవాడు 3వ తరగతి పాఠం చెప్పలేకపోతున్నాడు, చదవలేకపోతున్నాడు. అది పిల్లవాడు తప్ప. నా మొత్తం పాయింట్స్ విన్న తర్వాత అప్పుడు మళ్ళీ పార్టీ బాగుందంటే సార్, మన చిన్నప్పటి టీచర్లకు ఇప్పుడున్న టీచర్ అందునే నాకు తెలిసిన ఇలా ఉంటుందని నేను ఫస్ట్ ఏమన్నానంటే, నేను వెళ్తున్న వ్యక్తిగా అని చెప్పాను, నా చిన్నప్పుడు చెప్పట్లేదు. అది మొదటి పాయింట్. 2, ఇక్కడ గమనించాల్సి ఏంటంటే, గవర్నమెంట్ స్కూళ్ళల్లోనూ ప్రైవేట్ స్కూళ్ళల్లోనూ విద్యాపరమైన నాణ్యత తక్కువ ఎక్కువలు లేవు అనే కాన్సెప్ట్ ఎందుకు నేను చెప్తున్నానంటే, దానికి 8th 9th 10th క్లాస్లో ఉండే వెయిటేజీకి లింక్ ఉంది కాబట్టి. ఒకటి పాయింట్. 2, నిజానికి ఇదివరకు మనం చదువుకునే రోజుల్లో 7th క్లాస్ అనేది ఫస్ట్ బ్రేక్. అక్కడక్కడికి తేడా జరిగితే 8th వెళ్ళేవాడు కాదు, 10th అలాగే. కానీ 7th తీసేశారు. ఇప్పుడు 8th 9thలో వెయిటేజీ కనుక 10th క్లాస్లో తీసుకొస్తే ఖచ్చితంగా విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. మీరు అన్న ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఇందాన సాంబర మాత్రం మీరు అన్నారు. అదేంటంటే, అసలు విద్యా ప్రమాణాలని మనం చాలా స్థానికంగా దాన్ని డెవలప్ చేయకుండా ఇలాంటి కండిషన్స్ పెడితే ఏంటన్నది. ఇలాంటి కండిషన్స్ పెడితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, 8th క్లాస్లో ఎంత వచ్చినా సరే, మామూలుగా అయితే మనకైతే పర్సంటేజ్ లెవెల్ పక్కన పెడితే కనుక మొత్తం 100% పాస్ మార్క్ వచ్చింది, పాస్ అయ్యారా లేదా అనేది పక్కన పెడితే, ఎప్పుడైతే 8th క్లాస్లో ఫెయిల్ కూడా ఇంకో ఉంటుంది, లేదా 8th క్లాస్లోంచి ఒక వెయిటేజీ 10th క్లాస్లోకి వెళుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా పిల్లవాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. పిల్లవాడు మాత్రమే కాదు, టీచర్లు కూడా జాగ్రత్తగా ఉంటారు, మొత్తం విద్యాశాఖ అధికారులు కూడా జాగ్రత్తగా ఉంటారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎవరు జాగ్రత్తగా ఉన్న పక్కన పెడదాం. వెయిటేజ్ రాకపోతే నాకు వచ్చిన నష్టమే సార్. ఐఎమ్ ఏ గవర్నమెంట్ టీచర్, నేను ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్ చిన్న చూపు చూడట్లేదు. ఐఎమ్ సారీ టు సే, నాకు టీచర్లు అంటే చాలా గౌరవభావం ఉంది, నేను అఫీషియల్ గా చెప్తున్నాను. కాకపోతే ఇక్కడ ప్రజాభిప్రాయం, టీచర్లు సరిగా పట్టించుకోవట్లేదు రూరల్ ఏరియాస్ లో. కొంతమంది టీచర్లు అసలు స్కూల్స్ కే వెళ్లరు, బినామీ టీచర్లు పెట్టి స్కూల్, ఇవన్నీ ఆరోపణలు అయితే ఉన్నాయి కదా. మీరు అన్నది ఏంటంటే, దీని వల్ల టీచర్లలో బాధ్యత పెరుగుతుంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం రవి గారు, ఒక్క నిమిషం దయచేసి, ఒక్క నిమిషం. టీచర్లలో బాధ్యత పెరుగుతుంది, పిల్లవాడు కూడా బాగా చదువుతాడని మీ ఆశ. నేను కాదండాలి, నేను దాన్ని స్వాగతిస్తున్నా. నిజానికి ఈ వెయిటేజ్ వల్ల 8th బాగా చదివితే ఎక్కువ మార్కులు వస్తే మనకు 10th ఉపయోగపడతాయని ఆశ ఉంటుంది. కానీ
పిల్లోడికి వెయిటేజ్ వస్తే రాకపోతే నాకేంటి అనే సిచ్యువేషన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. ఉండదు. వైజాగ్ లాంటి సిటీలో ఉండకపోవచ్చు. ఎందుకు ఉండదో చెప్తాను మీకు. ఎందుకంటే 10th క్లాస్ వాడు పాస్ అవ్వాలి అంటే 8th క్లాస్ నుంచే మేము అది పునాది పడుతుంది. ఆ పునాది పడడం వల్ల 10th క్లాస్ వరకు వచ్చేసరికి ఈ ఏమంటే ఫౌండేషన్ బాగుంటుంది యాక్చువల్గా. కాబట్టి ఇది నేనైతే ఏమంటానంటే ఒక మాటలో చెప్పాలి అంటే చాలా మంచి నిర్ణయం. రైట్. చెప్పండి రవి సిద్ధార్థ్ గారు, చెప్పండి మీ ఒపీనియన్ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు సార్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యని వ్యాపారీకరణ చేసుకునే సంస్థలు ప్రభుత్వ పాఠశాలని ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని ఈ విధంగా టార్గెట్ చేయడం అనేది ఒక గ్లోబల్ ప్రచారం అయింది సార్. ఈ గ్లోబల్ ప్రచారంలో భాగంగా ఎంతో ఎఫర్ట్స్ పెట్టి పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క సేవల్ని వేరే కోణంలో చూపించడం అలవాటు అయిపోయింది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎంతో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు పిల్లల యొక్క పూర్తిగా వాళ్ళ మానసిక సామర్థ్యాలను అంచనా వేయగలిగినటువంటి ఉపాధ్యాయులు పూర్తిగా పనిచేస్తున్నప్పుడు కూడా విద్యను వ్యాపారకరం చేసుకునే సంస్థలు ఎక్కువైపోవడం వల్ల ఇలాంటి కొత్త రకమైనటువంటి ప్రచారాలు చేయడం. రవి సిద్ధార్థ్ గారు, ఇక్కడ మేము పూర్తిగా ఏకీభవిస్తాం మీ అభిప్రాయంతో. ప్రైవేటు పాఠశాలల్లో ఉండే ఫ్యాకల్టీస్ కంటే, ప్రైవేటు పాఠశాలలో పనిచేసే టీచర్స్ కంటే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లు ఏ రకంగా చూసినా కూడా నిపుణులు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలరు. వారికి అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది, నో డౌట్. లేనిదల్లా నిబద్ధతే. ఎక్కువ మందికి ఆ నిబద్ధతే లేదు అనేది వాస్తవం. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా మీరు టీచర్స్ నాయకులు కాబట్టి మీరు అంగీకరించరు. బట్ మేము మాత్రం మా మాట మీద కట్టుబడి ఉంటాం. ప్లీజ్ కంటిన్యూ సార్. ఇది వాస్తవం. ఇంకొక మాట సార్, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన విద్యార్థుల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుంటే ఈ రోజు కనీసం కాలుకు చెప్పులు లేని, ఒంటి నిండా బట్టలు లేని పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు సార్. గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే ఇంకా కనీసం 3 పూట్ల తిండి లేని పిల్లలు పాఠశాలకు వస్తున్నారు. అందుకనే ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పెడుతుంది. ఆ పిల్లల్ని కార్పొరేట్ సంస్థల్లో ఏసీ హాల్లో కూర్చున్న పిల్లల్ని కంపేర్ చేసి రేపు 8th 9th వెయిటేజ్ని 10th క్లాస్ తీసుకొచ్చి కలుపుతామంటే తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి నష్టమే జరుగుతుంది. 100%. వాళ్ళు ఎల్కేజీ నుంచి IIT వరకు అన్న స్టాండర్డ్స్ తో తీసుకొచ్చి తల్లిదండ్రులు ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలలో పనిచేస్తున్నారు. 8th వెయిటేజీ 9th వెయిటేజీ గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి లాభమా నష్టమా? ఒక మాట చెప్పండి. తప్పకుండా కంపారిటివ్ కార్పొరేట్ పాఠశాలతో విద్యార్థులు పట్టుకుని నష్టమే జరుగుతుంది సార్. రైట్. ఒక్క నిమిషం ప్రశాంత్, మీ ఒపీనియన్ అండి దీని మీద. బేసికల్గా 10th క్లాస్ అంటే ఉన్నత విద్య మార్పు చెందాలి, కానీ ఈ రకంగా మార్పు అయితే మంచిది కాదండి. నేను విషయం చెప్తాను. యాక్చువల్గా మనకున్న విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే మనం చదువుకోవాలి, బట్టి పట్టాలి, ఎగ్జామ్లో చూడకుండా అదే రాయాలి. సో మన విద్యా వ్యవస్థ ఎలా మార్పు చెందాలి అంటే ఒకసారి మనం పాస్ అయ్యి బయటకు వచ్చిన విద్యార్థి మళ్ళీ ఒక ఎక్స్ప్లోరేటరీ సర్చింగ్, నాలెడ్జ్ పెంచుకునే విధంగా మన విద్యా వ్యవస్థ ఉపయోగపడాలి. మనకు ఎలా ఉందంటే ఇప్పుడు చాలా మార్పులు చేశారు. లాస్ట్ ఇయర్ కూడా ఏంటంటే ఏమంటారు 20% ఫార్మేటివ్ అసెస్మెంట్ చేశారు. అంటే విద్యార్థి ఎలా వస్తున్నాడు, క్లాస్లో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, లేదా రియల్ లైఫ్లో మ్యాథమెటిక్స్ కానీ ఇంకోటి కానీ ఎలా అప్లై చేస్తున్నాడు, వీటినన్నిటి పరీక్షించాలి. ఒక్కరోజు పరీక్ష రాస్తే మనకు సరిపోదు. తర్వాత ఈ 5% 8th నుంచి, తర్వాత 5% 9th నుంచి, తర్వాత 10% 10th క్లాస్ యూనిట్ టెస్ట్లు, తర్వాత వీటి వల్ల విద్యార్థుల హాజరు పెరుగుతుంది. దాంట్లో నో డౌట్. ఎందుకంటే 8th క్లాస్ 9th క్లాస్ సీరియస్గా తీసుకోరు, 10th క్లాస్ ఒకటే ఫైనల్ ఎగ్జామ్. సో గ్రామీణ ప్రాంతాల్లో హాజరు పెరగడానికి అవకాశం ఉంది, ఎందుకంటే 8th క్లాస్లో వచ్చే మార్కులు. కానీ వీటికి ఎవాల్యుయేషన్ కానీ కరెక్షన్ కానీ ఎక్కడ జరుగుతుంది? లోకల్ స్కూల్స్లో ఎవాల్యుయేషన్ జరుగుతున్నప్పుడు ఇందాక సోదరులు అన్నట్టు ప్రైవేట్ పాఠశాలలు చాలా దుర్వినియోగం చేస్తుంటాయి. ఇవి ఖచ్చితంగా, ఎందుకంటే 10th క్లాస్లో 20 మార్కులు నీకు జోబులో ఉన్నట్టే. ఈరోజు మీరు అన్నట్టే ఇంటర్మీడియట్కి వెళ్తే ఎంసెట్లో 25% అంటే అవి నీ జోబులో ఉన్నట్టే. ఎందుకంటే అది నా చేతిలో ఉంది కాబట్టి ఇంకా మిగతా 80 మార్కులకు నువ్వు కష్టపడు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రాలేదు, ఎందుకంటే అది టీచర్ దయాదాక్షిణ్యాల మీద ఉంటుంది. వాడు వేయచ్చు, వేయకపోవచ్చు, లేదా నిజంగా పరీక్షించవచ్చు. కాబట్టి మా పార్టీ తరఫున మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే, లోక్సత్తా తరఫున గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యా వ్యవస్థని మనము ఇంప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల కంటే అదనంగా 10 మార్కులు ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడి, మీరు ఇందాక అన్నారు కాళ్ళకు చెప్పులు లేకుండా వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఫెసిలిటీస్ లేవు. ఇంకా ఇందాక మీరు అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఏమీ బాగుపడలేదండి. నేను మననే మా వైఫ్ వాళ్ళ ఊరికి వెళ్ళాను, ఒక పాఠశాల మూయబడడం జరిగింది, ఎందుకంటే అక్కడికి వరకు విద్యార్థులు రావట్లేదు. తర్వాత మొన్న జేపీ గారు చెప్తున్నారు ఇచ్చాపురం దగ్గర
ఒక జూనియర్ కాలేజీలో కాలేజీ పిల్లలు చెట్టు కింద చదువుతుంటారంట. సార్ నేను దశ దిశలో ప్రైవేట్ తో నాకేం సంబంధం సార్? ఇష్టం ఉంటే వెళ్తా లేకపోతే లేదు. ప్రైవేట్ కాలేజ్ కాబట్టి ఇష్టం ఉంటే వెళ్తాను, లేకపోతే గవర్నమెంట్ కాలేజ్ ఇట్ ఈస్ అవర్ రైట్. గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్, గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొటెక్ట్ మై రైట్స్. మేము వెళ్ళాము ఇందాక అన్న అసెస్మెంట్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అండి. 9వ తరగతి విద్యార్థికి మేము ఫ్రాక్షన్స్ ఇచ్చాం, అంటే చేయలేకపోతున్నాడు, అంటే ఫిఫ్త్ క్లాస్ నాలెడ్జ్ కూడా లేదు. తర్వాత టీచర్స్ గవర్నమెంట్లో ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత అంతే. ప్రైవేట్ క్లాసులు మీరు విద్యార్థులు పాఠశాలకు వెళ్తే వాళ్ళకి కంటిన్యూస్ ట్రైనింగ్స్ ఉంటాయి, వాళ్ళకి కంటిన్యూస్ స్కిల్ సెట్ అప్గ్రేడేషన్ ఉంటుంది. కానీ టీచర్లకు ఇక్కడ వచ్చేసి ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత అక్కడే ఉండిపోతున్నారు. కాబట్టి ఈ వ్యత్యాసం చాలా కనబడుతుందండి. మీరు ఏ విద్యార్థులైనా తీసుకోండి, అక్కడక్కడ ఆనిమిత్యాలు ఎక్కడైనా ఉంటారు, రాణిస్తున్నారు గవర్నమెంట్ పాలసీ. ఇప్పుడు అబ్రవల్ ఇంకను లైట్ కింద కూర్చొని చదివాడు, అధ్యక్షుడు అయ్యాడు అని చెప్పి అందరినీ లైట్ కింద చదువు చెప్పగలమా? ఇవన్నీ ఎట్లుంటాయంటే, నేను చిన్నప్పుడు మా స్కూల్ రాఘవేంద్ర బాగానే చెప్తారు మాటలు, అది కాదు కదా. సొసైటీ మారుతున్నప్పుడు వీ హావ్ టు ప్రొవైడ్ సో మెనీ ఎమ్యూనిటీస్. జేపీ గారు అన్నట్టు ఇది హ్యాండిక్యాప్డ్ ఎడ్యుకేషన్ అండి. గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక 10 మార్కులు యాడ్ చేసి వాళ్ళని తీసుకురావాలి. ఈ పర్టికులర్ వల్ల గవర్నమెంట్ వాళ్ళకు ఉపయోగపడుతుందంటే నేనైతే నమ్మను. హాజరు పెరగచ్చు, కానీ ఇంకొక ఫ్యాక్టర్ నేను చెప్పదలుచుకునేది, 10th క్లాస్లోనే ఆల్రెడీ మనం ఒత్తిడి ఉంటారు. దీనివల్ల 8వ తరగతి అంటే 13 సంవత్సరాలకే ఒత్తిడి స్టార్ట్. 15 అంటే ఇప్పుడు కార్పొరేట్లో ఎలాగో 6వ తరగతి నుంచే స్టార్ట్ చేశారు ఐఐటీలని, బట్ ప్రభుత్వ పాఠశాలలో కూడా 8వ తరగతి నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అరే నీకు మార్కులు ఉన్నాయి కాబట్టి నువ్వు సీరియస్గా చదవాలి. కాదండి సార్, ఒత్తిడి అంటే నేను మీరేమనుకోండి కానీ కార్పొరేట్ పాఠశాలలో ఒక్క నిమిషం సార్, రవి గారు ఒక్క నిమిషం, రవి సిద్ధార్థ ఒక్క నిమిషం. మనకి ప్రతిదాన్ని కూడా కొన్ని పడికట్టు పదాలతోటి, పడికట్టు భావాలతో చూడడం అలవాటైంది. ఏంటంటే గవర్నమెంట్ అంటే ఇలాగే ఉంటుంది, ప్రైవేట్ అంటే అలాగే ఉంటుంది. ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా సరే ఇది ప్రైవేట్కు అనుకూలము, లేదా గవర్నమెంట్కి వ్యతిరేకము, లేదా పిల్లల మీద దయచేసి చిన్న ఇది ఈ డెసిషన్ ని మేము వెల్కమ్ చేస్తున్నాం. ఈ డెసిషన్ కాదు, ఈ ప్రపోజల్ మేము వెల్కమ్ చేస్తాం. కానీ మా ఊర్లో చదివే, మా ప్రభుత్వ పాఠశాలలో చదివే మా పిల్లవాడికి నష్టం జరుగుతుంది అనేదే మా భయం. మేము స్వాగతిస్తున్నాం దీన్ని. ఇది ప్రైవేట్ పాఠశాలలో చదివే వారికి వర్తించదు, ఓన్లీ గవర్నమెంట్ పిల్లలకే వర్తిస్తుందని చెప్పండి, చెప్పే సాహసం చేయండి. ప్రభుత్వ పాఠశాలలో చదివే 8వ తరగతి పిల్లలకు వెయిటేజ్ ఇస్తాం, ప్రభుత్వ పాఠశాలలో జరిగే 9వ తరగతి పిల్లలకు వెయిటేజ్ ఇస్తామని చెప్పండి. ప్రభుత్వ పాఠశాలల రేటింగ్ ఓవర్ నైట్ కనుక వెళ్ళకపోతే ఐ కెన్ ఛాలెంజ్ లైక్ ఎనీథింగ్. నా పాయింట్ పూర్తిగానండి. ఎప్పుడైతే మీరు ఒత్తిడి అంటున్నారు, పిల్లల మీద ఒత్తిడి అనేది మార్కులతోటి మాత్రమే ఉండదు, మొదటి పాయింట్. 2, ఒకవేళ నిజంగా పిల్లల మీద ఒక భయంకరమైన ఒత్తిడి, మార్కులు అనేవన్నీ పక్కన పెడితే సబ్జెక్టు పరంగా మాత్రం విద్యార్థులకి ఒక బాధ్యతను భుజాన మీద పెట్టాల్సిన అవసరం ఉంది. ఒత్తిడి వేరు, బాధ్యత వేరు. ఆ మాటకు వస్తే మరి అటువంటిప్పుడు ఇంక 10th క్లాస్లో కూడా తీసేద్దాం, మరి ఇంకా ఇంటర్మీడియట్ కూడా తీసేద్దాం, మరి కాదు కదా. నేను అనకూడదు కానీ కొన్ని వచ్చాయి, కొన్ని కార్పొరేట్ కాలేజీల, కొన్ని విద్యా సంస్థలు, టెక్నో స్కూల్స్ 5వ తరగతి నుంచి ఐఐటి అంట. ఏం సార్ ఇది? ఎక్కడ తీసుకెళ్తారు? అనాగరికమైన ఒక దీన్ని తీసుకొచ్చి పిల్లలు కోడి పందాలు దీనికంటే ఆవిడెవరో రాయరిందా నా దగ్గర కూర్చుని కోడి పందాలకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు అన్నారు. దీని మీద పోరాడారు ఫస్ట్. 5వ తరగతిలో ఐఐటి ఏంటి సార్? సాంబశివరావు గారు మీలాంటి మేధావులు విద్యావేత్తలు ఉండి కూడా అదో ఎల్కేజీ నుంచి ఐఐటి. నిజమే రవి మీరు చెప్పింది కరెక్ట్. మొన్న ఏదో ఒక స్కూల్ దగ్గర బోర్డు చూసాను నేను, ఎల్కేజీ నుంచి ఐఐటి తరహా పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకుంటారు సార్. బుడిబుడి అడుగులు ఐఐటీలు పెట్టి. రైట్, మధుసూదన్ గారు మనం ఒక్క నిమిషం మీరు ఆగండి, నేను అడిగినప్పుడు చెప్పండి దయచేసి ప్లీజ్. ఇక్కడ ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఎంసెట్కి ఇస్తారు 25% అన్నప్పుడు మనం చర్చించాం. గవర్నమెంట్ కాలేజీల్లో అఫ్కోర్స్ కొన్ని రెసిడెన్షియల్ కాలేజెస్లో గవర్నమెంట్లో సోషల్ వెల్ఫేర్ అటువంటి వాటిలో చదివే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, వాళ్ళు బాగానే అక్కడ సరే రెసిడెన్షియల్ కాబట్టి సహజంగానే కొంచెం ఇది ఉంటుంది. కానీ గవర్నమెంట్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు ఇబ్బంది జరుగుతుంది ఎంసెట్కి ఇలా వెయిటేజ్ ఇవ్వడం వల్ల. కార్పొరేట్ పిల్లలు అడ్వాన్స్ అవుతారని మనమే చర్చించాం. మీరే వచ్చారు ఆ రోజు నా డిబేట్కి, మీరు దాన్ని వ్యతిరేకించారు. వీళ్ళు తగ్గించి వాళ్ళకి పెంచండి అన్నారు మీరు గవర్నమెంట్కి. మరి దీని విషయంలో ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఇప్పుడు ఏపీలో ఇంప్లిమెంట్ అవుతుంది, రేపు తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుద్ది. ఇది అన్నదమ్ములే కదా ఇద్దరు. అదే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అనివార్యంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. 2014లోనే ఉమ్మడి రాష్ట్రం లోపల 10th క్లాస్కి సంబంధించి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్
2005 కానీ విద్యా హక్కు చట్టం 2009లో కానీ మీరు ఈ విధంగా విద్యా విధానం లోపల మార్కులు ర్యాంకులు అనేటటువంటి పరిగెత్తడం కాదు, విద్యార్థికి సంబంధించి సమగ్రమైనటువంటి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ పెట్టాలంటే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం పెట్టింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టలేదు. అనివార్యంగా హైకోర్టు అక్షంతలు వేసింది కాబట్టి ఈ సంవత్సరం అనివార్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది. అయితే వాళ్ళు చేస్తున్న దానికి వీళ్ళు చేస్తున్న దానికి తేడా ఏమిటంటే వాళ్ళు ఓన్లీ 10th క్లాస్ మాత్రమే తీసుకుంటే వీళ్ళు 8th 9th కూడా కలపాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే తెలంగాణ యొక్క అనుభవం కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ తప్పు అని ఈ రాష్ట్రంలో దేశంలో ఎవడు కూడా అనడు. అది ఖచ్చితంగా ద బెస్ట్ సిస్టమ్. ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి మనం. ఈ రాష్ట్రంలో 10th క్లాస్లో మార్కులు తీసి గ్రేడింగ్లు పెట్టిన కారణంగా ఒక కార్పొరేట్ కళాశాల కనుగొనగలిపింది. కార్పొరేట్ పాఠశాల రాయలసీమకు చెందినటువంటి ఒక పాఠశాల ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కనిపించడం లేదు, అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదంటే బికాస్ 10th క్లాస్లో మార్కుల స్థానంలో గ్రేడింగ్ పెట్టారు. సో అటువంటి ఒక భయానకరమైనటువంటి ఇంపాక్ట్ దీంట్లో ఉంటుంది. 10th క్లాస్లో తెలంగాణలో కూడా 6 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 1 లక్ష మంది విద్యార్థులు మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయ్యారు. 58,000 మంది విద్యార్థులు సైన్స్ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు. అయినంత మాత్రాన కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ తప్పు జరిగింది, ఇది చాలా దుర్మార్గమైనటువంటి సిస్టమ్ అని చెప్పడానికి లేదు. బట్ ఆ సిస్టమ్ పైన విద్యార్థులకు కానీ అధ్యాపకులకు కానీ పాఠశాలలకు కానీ ఎవరికి కూడా అవగాహన కల్పించలేని ఫలితంగానే ఆ ఫలితాలు వచ్చినాయి. దానిపైన చర్చ జరిగింది. గ్రేస్ మార్కులు కలపాలని కూడా పెద్ద ఎత్తున ఉద్యమం తెలంగాణలో జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే 8, 9, 10 అనేటటువంటిది. అప్పుడు జరిగినటువంటి ఆరోపణ కూడా ఏంది, ప్రైవేట్ కళాశాలల వాళ్ళు ప్రైవేట్ పాఠశాలల వాళ్ళు 20 మార్కులకు 20 మార్కులు వేసుకున్నారు, దాంతో వాళ్ళ రిజల్ట్స్ వచ్చినాయి. ప్రైవేట్ పాఠశాలల రిజల్ట్స్ పెరిగినాయి, ప్రభుత్వ పాఠశాలల రిజల్ట్ తగ్గినాయి. ఓవరాల్గా 8% రిజల్ట్స్ పడిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 8, 9 లోపల జాతీయ స్థాయిలో ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టుగా రాఘవేంద్ర గారు కూడా ఒకవేళ మీరు డిటెన్షన్ విధానం మంచిదా చెడ్డదంటే 100% మంచిది. డిటెన్షన్ విధానం వల్ల ఎవరికి నష్టం లేదు, క్వాలిటీ ఇంక్రీజ్ వస్తుంది. కానీ డిటెన్షన్ విధానాన్ని 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఎందుకు వ్యతిరేకించాయి? ఈ దేశ ఆర్థిక వ్యవస్థను లేదా దేశ సామాజిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని వాడు 10వ తరగతికి రావడము స్టాండర్డ్ దేవుడెరుగు, కానీ 6వ తరగతిలో డిటెన్షన్ అయిపోతే వాడు పశువుల కాపరిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి డిటెన్షన్ విధానాన్ని వద్దన్నాం. కాబట్టి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ఆవిష్కరించిన ఈ విధానం కానీ తప్పని ఎవడంటలేదు. కానీ నువ్వు విశిష్టాన్ని కరెక్ట్ చేయకుండా ఈరోజు ప్రైవేటు ప్రభుత్వం మధ్యన ఉన్నటువంటి డిఫరెన్సెస్ను కరెక్ట్ చేయకుండా కరప్ట్ ప్రాక్టీసెస్ని నువ్వు కరప్ట్ చేయకుండా ఇటువంటివన్నీ తీసుకొని వస్తే అల్టిమేట్గా బలిపశువులు అయ్యేది విద్యార్థులు. కాబట్టి ఈ యొక్క సిస్టమ్ అనేటటువంటిది ఈరోజు మీరు 10th క్లాస్ మార్కులకే కరి అయినటువంటి ఎవాల్యుయేషన్ సిస్టమ్ లేదు. 8th ఎక్కడి నుంచి తెస్తావు, 10th ఎక్కడి నుంచి తెస్తావు, 9th. ఈ యొక్క ఎవాల్యుయేషన్ సిస్టంలో నువ్వు ఎవరికైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్ర గారి స్కూల్లో చదివినటువంటి విద్యార్థిని నేను ఎవాల్యుయేషన్ చేయగలిగితే దెన్ యూ కెన్ ఇంట్రడ్యూస్ దిస్ సిస్టమ్. సో కాబట్టి ఇటువంటి అకౌంటబిలిటీ లేని సిస్టమ్ లోపల ఇటువంటి ప్రయోగాలు చేసి ఇటువంటి ప్రయోగాల వల్ల ఈరోజు నేనేమంటున్నా, ఒకవేళ కార్పొరేట్ పాఠశాలలో లేకపోతే మీరు చెప్పినటువంటి మోడల్ స్కూల్స్ ఇవన్నిట్లో ఏంటంటే ఈ యొక్క సిస్టాన్ని ఇమీడియట్గా ఈనాడు పేపర్ చూశారు కాబట్టి రేపటి నుంచి దీనికి సంబంధించినటువంటి స్కెచ్ చేసుకుంటారు. కానీ గ్రామీణ ప్రాంతంలో ఇది అయ్యేదా పోయేదా అనేటటువంటి ఉంటుంది ఒకటి. రెండవది, ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టుగా ప్రైవేటు పాఠశాలల్లో వానికి మార్కులు వస్తే వానికి వచ్చినట్టుగానే విద్యార్థికి వచ్చిన మార్కులు మేనేజ్మెంట్కి వచ్చినట్టుగా భావిస్తాం. కానీ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఉండేటటువంటిది మనం బాధ్యతగా వ్యవహరించాలి, జవాబుదారీతనంగా వ్యవహరించాలి, న్యాయంగా వ్యవహరించాలి అనేటటువంటిది ఉంటుంది. కానీ విద్యార్థి కోసం ఏదో మాల్ ప్రాక్టీస్ చేసేటటువంటి అవసరము కర్మ ప్రభుత్వ టీచర్లు జాబ్కి డ్యూటీకి వెళ్ళామా లేదా? ఇటువంటి పరిస్థితుల్లో సో కాబట్టి ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇటువంటి పరిస్థితుల లోపల నువ్వు వ్యవస్థను పూర్తిగా సంస్కరించకుండా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల మధ్య ఉన్నటువంటి విభేదాలను ఈ యొక్క డిఫరెన్సెస్ను తొలగించకుండా ఆల్ ఆఫ్ సడన్ నేను ఈ రిఫార్మ్ చేస్తానంటే ఖచ్చితంగా విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోన్లో నిలబడక తప్పదు, శిక్ష గురించి కాక తప్పదు. కాబట్టి దీనికి సంబంధించి ఒక విస్తృతమైనటువంటి చర్చ చేయాలి. ఎవరు కూడా నో అంటలేరు. సాంబశివరావు గారు, ఇక్కడ వీళ్ళకి మార్కులు వేసేది టీచర్లే. 8th క్లాస్ 9th క్లాసు మార్కులు వేసేది టీచర్సే. ఇక్కడ వెయిటేజ్ వస్తుంది కాబట్టి పిల్లాడు అవసరమైనంత సమాధానాలు రాయకపోయినా, ఆన్సర్ పేపర్ సరిగ్గా లేకపోయినా
వెయిటేజ్ కోసమో లేకపోతే తన స్కూల్ పరువు కాపాడుకోవడం కోసమో లేకపోతే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యి ఇదైతే స్కూల్ ఇబ్బందుల్లో పడుతుందనో ఇవాళ అనంతపూర్ ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది నాకు. అనంతపూర్లో అనుకోకుండా తనిఖీ చేస్తే ఆ టీచర్ ఇంగ్లీష్ సరిగ్గా చదవలేకపోయాడు. టీచర్ నాట్ స్టూడెంట్, ప్లీజ్ ఇక్కడ గమనించండి. టీచర్ ఇంగ్లీష్ సరిగ్గా చదవలేకపోయాడని సస్పెండ్ చేశారంట. అంటే అలాంటి దౌర్భాగ్యమైన వ్యవస్థలో ఉంది మన గ్రామీణ విద్య, దయచేసి అర్థం చేసుకోండి. సో ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం పిల్లోడు సరిగా రాయకపోయినా మార్కులు ఎక్కువ వేసేయచ్చు, ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ తెచ్చుకోవడం కోసం. ఆ దుష్పరిణామాలు వస్తాయి. దానివల్ల ఏమవుతుంది, పిల్లవాడుకున్న స్కిల్ కంటే మార్కులు ఎక్కువ వస్తాయి, వ్యత్యాసం పెరుగుతుంది. సో పిల్లోడు పేపర్ మీద పెరుగుతాడు తప్ప మెంటల్గా పెరగడు, స్కిల్ పరంగా పెరగడు. ఇలాంటి దుష్పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? పూర్తిగా గ్రామీణ విద్యని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి మీరు. ట్రూ. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ కామన్, అది మనం డిస్టర్బ్ చేయట్లేదు. దాంట్లో లోపాలు ఉన్నాయి, బలం ఉంది, బలహీనతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక పల్లెటూరులో ఒక పాఠశాలకు వెళ్తున్నాను. నాకు 80 మార్కులు రావచ్చు, 70 మార్కులు రావచ్చు, 90 మార్కులు రావచ్చు. నాకు నిజంగా ఎన్ని మార్కులు వస్తాయో అన్నీ ఇప్పుడు మా టీచర్ వేస్తున్నాడు. ఇప్పుడు వేస్తున్నాడు. మీ భయం ఏంటంటే ఎక్కువ వేస్తాడు, రేపు వెయిటేజ్ ఉంది కాబట్టి ఒక 5-10 ఎక్కువ వేస్తే సిస్టమ్ని ట్వీక్ చేసినట్టే కదా అని మీరు అనుకుంటున్నారు. మరి ఇవాళ ప్రైవేట్ స్కూల్లో ఏం జరుగుతుంది? అదే జరుగుతుందని మళ్ళీ మీరు కంగారు పడుతున్నారు. అవును, కంగారు పడుతున్నారు. సో ఎవాల్యుయేషన్ టైంలో టీచర్ నిబద్ధత అనేది అతని నిబద్ధతకు సంబంధించిన అంశం. ప్రైవేటు పబ్లిక్ అనేది నా ఉద్దేశంలో పెద్దగా మార్పు లేదు. మంచి టీచర్స్ అన్ని చోట్ల ఉన్నారు. కాకపోతే ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళ మీద ఒత్తిడి వల్ల చూసి చూడకుండా రాసినా రాయకపోయినా 4 మార్కులు ఎక్కువ వేసే ధోరణిలో సిస్టమ్ నడుస్తుంది. కాబట్టి అసలంటూ ఈ మార్కులకు ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ విషయాల్లో పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. అది కూడా మనం చూసుకోవాలి. ఈ మార్కులు ఎందుకు ఉపయోగపడుతున్నాయి అంటే మీకు డిటెన్షన్ నుంచి తప్పుకోవడానికి, పై గ్రేడ్లోకి వెళ్ళడానికి. ఇవాళ ఏ ఉద్యోగం వస్తుంది మీకు 90 వచ్చినా, 80 వచ్చినా, 70 వచ్చినా వాళ్ళు టెస్టులు పెట్టుకుంటున్నారు కదా, వాళ్ళు మీ స్కిల్ మీద మళ్ళీ టెస్ట్ చేస్తున్నారు కదా. యూపీఎస్సీ వాళ్ళు 998 మందిని లాస్ట్ టైం తీసుకుంటే మెజారిటీ ఆర్ ఫ్రమ్ పబ్లిక్ స్కూల్స్. యూపీఎస్సీ కంటే పెద్ద ఎగ్జామ్ ఏమన్నా ఉందా మన దగ్గర? సివిల్ సర్వీసెస్ కంటే పెద్ద ఎగ్జామ్ ఏమన్నా ఉందా? అంటే అక్కడేం చెప్తున్నాం మనం సార్? ఒక్కటి దయచేసి దయచేసి ఇప్పుడు యూపీఎస్సీకి వెళ్ళారు అని అంటే, ఇప్పుడు ఒక్క నిమిషం సార్ ప్లీజ్, సాంసరావు గారు మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు యూపీఎస్సీకి వెళ్ళిన వాళ్ళంతా ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చారన్నారు కదా. ఇప్పుడు యూపీఎస్సీకి వెళ్ళారంటే వాళ్ళు ఒక 25 సంవత్సరాల క్రితం పిల్లలు, 15, 20 వేసుకోండి, 20 ఉంటారు, 20 ఉంటారు కదా. యూపీఎస్సీ అంటే డెఫినెట్ గా 20 ఇయర్స్ క్రితం కార్పొరేట్ వ్యవస్థ ఇంత కల్మషంగా లేదండి. కార్పొరేట్ స్కూల్స్ 20 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం, 15 సార్, 15 ఏళ్ల క్రితం కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్ విద్య ఇంత కల్మషంగా, ఇంత విద్య, ఇంత మాఫియాగా రాలేదండి. 4-5 సంవత్సరాల క్రితం డిగ్రీ చేసిన వాళ్ళే కదండి. అవునండి, మనం మాట్లాడుతుంది స్కూల్ ఎడ్యుకేషన్ గురించి. డిగ్రీ అయిన తర్వాత 5 ఏళ్ళకి అయ్యారు అనుకున్నా. రాఘవేంద్ర గారు 15 ఏళ్లే సార్, 15 ఏళ్లే అనుకుందాం. కార్పొరేట్ విద్య ఒక మాఫియాగా మారింది 15 ఏళ్ల క్రితం, ఇంత మాఫియాగా లేదండి. అంటే ఇక్కడ మీరు సీరియస్గా ప్రైవేటు పబ్లిక్ అనే డిస్కషన్ కలిపితే మనకి ఆన్సర్ రాదు. ఇక్కడ అది వేరే సమస్య. ఆ సమస్య లేదని నేను అంటలేదు. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు 90 వచ్చినాయి, మాకు 95 వచ్చినాయి అని చెప్పి మార్కెట్ చేసుకుంటున్నారు. ఆ ట్రాప్లో పేరెంట్స్ పడుతున్నారు. దానికి వాల్యూ లేదు. ఆ 95 మార్కుల వల్ల మీకు ఎక్స్ట్రా వచ్చే బెనిఫిట్ ఎక్కడా లేదు. ఎంప్లాయ్మెంట్ విషయంలో మీకు మోరల్గా అనిపించవచ్చేమో కానీ నాకు 90 వస్తున్నాయని, మీకు ఎంప్లాయ్మెంట్ విషయంలో అలాంటిది ఎక్కడా లేదు. వరల్డ్ వైడ్గా లేదు. ఒక్క విషయం సార్, వరల్డ్ వైడ్గా లేదు. మీరు ఈ విషయం నేను చూసినప్పుడు అసలు ప్రభుత్వం ఎందుకు ఈ సిస్టమ్ని తీసుకొచ్చింది, ప్రభుత్వం మెయిన్ ఉద్దేశం ఏంటంటే 8-9లో గైర్హాజరు తర్వాత మిగతా వాళ్ళని ప్రభుత్వాన్ని ప్రైవేట్ ని కలపడానికి ఛాన్స్ లేదన్నారు. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్దేశమే అది కదా సార్. ప్రభుత్వ పాఠశాలలో 8-9లో అర్థం చేసుకోవాల్సింది మీరు అనేది ఏంటంటే 8-9 తరగతుల్లో కూడా బాగా చదవాలి, మోటివేషన్ ఇవ్వాలి, మీరు బాగా చదవాలి అనేది మోటివేట్ చేయాలి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎంతసేపు రూరల్ ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అవుతాను, ఎందుకంటే గ్రామాలే మన పునాదులు. నేను కూడా మా ఊరు గ్రామాలే పునాదులు మాట్లాడుతున్నాను. రవి చెప్పండి, రవి సిద్ధార్థ చెప్పండి సార్. ఇప్పుడు ఈ వెయిటేజ్ వల్ల తప్పకుండా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల మధ్య వ్యత్యాసం 100% పెరుగుతుంది సార్. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి వెయిటేజ్ మీద కానీ, లేకపోతే ఈ ప్రాజెక్ట్ మీద కానీ, లేకపోతే ఈ పాఠ్యాంశాల మీద వెయిటేజ్ మార్క్స్ మీద కానీ సరైన అవగాహన లేని ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు సార్. వాళ్ళు ఇచ్చే మార్కులు వాళ్ళ ప్యాటర్న్ ప్రభుత్వ పాఠశాలలో
పరీక్షల పేపర్ ప్యాటర్న్ పూర్తిగా విభిన్నమైనది. ఈ నేపథ్యంలో గ్యారంటీగా అగాధం పెరిగి తీరుతుంది గ్యారంటీగా. దీన్ని ఇంకొక విషయం సార్, ఈ విధానం వల్ల తప్పకుండా విద్యని వ్యాపారకరం చేసుకునే వాళ్ళకి మంచి అవకాశంగానే వాళ్ళు ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది సార్. గ్యారంటీగా జరిగి తీరుతుంది. రైట్, అది వాస్తవం. అది ఎందుకనంటే లేదు రవి సిద్ధార్థ్ చెప్పిన దాంట్లో ఏకీభవించక తప్పదు. ఎందుకనంటే ఈ మధ్య ఈ కార్పొరేట్ స్కూల్స్ లేదా ప్రైవేట్ స్కూల్స్ అన్న, కార్పొరేట్ అనే కాస్త పక్కన పెడదాం, ప్రైవేటు స్కూల్స్ గ్రామీణ ప్రాంతాలకు కూడా వెళుతున్నాయి. మండల స్థాయి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ప్రైవేట్ స్కూల్స్, కాన్వెంట్ స్కూల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏమవుతుందంటే సరే 5వ తరగతి వరకు 6వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్కి పంపిన తర్వాత 8th వెయిటేజ్ ఇస్తారట, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే వెయిటేజ్ రాదు మనకని చెప్పి అందరికీ టర్న్ అవ్వాల్సిందే. అది మొన్నే వచ్చింది కదా శ్రీమంతుడు సినిమాలో, మా స్కూల్ పంపి మీ పిల్లలందరినీ అని చెప్తాడు విలన్. శ్రీమంతుడు మనందరికి ఆదర్శం కదా సినిమా. అక్కడ జరిగింది ఏంటి, అందరినీ మా స్కూల్ పంపని చెప్తాడు కదా విలను. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సాంబశివరావు గారు మీరు అన్నది పాయింట్. వెంకటకృష్ణ గారు, మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రభుత్వాలు ఏదైనా సరే, తెలంగాణ అయినా సరే, లేదా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయినా సరే, గత 10 ఏళ్లలో ఎడ్యుకేషన్ సిస్టంలో సైంటిఫిక్ మెథడాలజీస్ని తీసుకొచ్చేందుకు, క్వాలిటీని పెంచేందుకు తగిన జాగ్రత్తలు అనేక తీసుకుంటుంది. మీరు ఓవరాల్గా చూడాల్సి ఉంటుంది. దీని వెనకాల కార్పొరేట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో వాటికి వచ్చే లాభాలు నష్టాలు అనేది ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. సైంటిఫిక్ మెథడాలజీ తెస్తున్నారు, చెప్పండి. సైంటిఫిక్ మెథడాలజీని తీసుకొస్తున్నారు, 15-20 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థను బాగు చేయడానికి చెప్తున్నారు మీరు. ఎప్పుడు అది పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు, అసలు పిల్లలు స్కూల్కే రానప్పుడు పశువుల పక్కన తిరుగుతుంటే ఎవరికి కావాలి? మీరు పిల్లలు స్కూళ్ళకి రాకపోవడానికి ఉన్న సాంఘిక ఆర్థిక పరిస్థితుల నేపథ్యం కూడా ఉంటుందనే సత్యాన్ని గ్రహించకుండాను, క్వాలిటీ కాన్షియస్నెస్ విషయంలో టెక్స్ట్ బుక్లు గత 10 ఏళ్లలో టెక్స్ట్ బుక్కుల్లో ఎంత సైంటిఫిక్ ఏమంటే టెంపర్మెంట్ తీసుకురావడానికి, నేను మాట్లాడిన సైంటిఫిక్ టెంపర్మెంటే కేవలం ఫిజిక్స్ కెమిస్ట్రీలో కాదు, తెలుగుతో సహా కేవలం టెక్స్ట్ బుక్లో ఒక పాఠ్యాంశాన్ని అన్నయ్య అంటే పాలుకులు సోమన్ అంటే 4 పద్యాలు ద్విపదలు చదవడం మాత్రమే కాకుండా నిత్య జీవితంలో ఉన్న సామెతలు, నిత్య జీవితంలో ఉన్న మాండలికాలని కూడా తీసుకురావడంతో సహా ఖచ్చితంగా ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో, ప్రైవేట్ స్కూల్గా నేను మాట్లాడుతాను, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏదైతే బోధనలు ఉన్నాయో పాఠ్యాంశాల విషయంలో కానీ పాఠ్యపుస్తకాల విషయంలో కానీ. 2 ట్రైనింగ్. మీరు నమ్మరు, బీఈడి చేసిన తర్వాత, టెట్ రాసిన తర్వాత, డిఎస్సి అయిన తర్వాత, అప్పుడు 1 ఏడాది 2 ఏళ్ళు ప్రొబేషన్ అయిన తర్వాత అప్పుడు అసలైన టీచర్గా మారుతున్న ఒక పరిస్థితి గవర్నమెంట్ స్కూల్లో ఉంది, ప్రైవేట్ స్కూల్లో లేదు. 3 అన్నిటికన్నా ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్తాను మీకు. అదేంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ట్రైనింగ్ ఉండదేమో కానీ టీచర్లకి గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నాయి. మామూలుగా మనం చిన్నప్పుడు సాటర్డే లాంటివి జరుగుతాయి. మీకు బహుశా ఈ ఏడాది కొత్తగా హెడ్ మాస్టర్లకు కూడా ప్రత్యేకంగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, ఇండక్షన్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. అంటే దీని వెనకాల ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు, దానికి వచ్చే లాభ నష్టాలు అనే దాని గురించి ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. మీరు పూర్తిగా చెప్పండి. అసలు ఇంకే చెప్పమంటారా? ఎయిత్ నైన్త్ వెయిటేజ్ అనేది ఎందుకు వచ్చినప్పుడు అసలు మనం 8th 9th వస్తున్నది ఎవరు అనేది బేసిక్ పాయింట్ ఆలోచించాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ మీరు ఒకసారి సర్వే చేయండి. మధుసూదన్ రెడ్డి గారు మీకు తెలిసి ఉండాలా, డ్రాప్ అవుట్స్ ఎక్కడ అవుతున్నాయి ఎక్కువ? ఆఫ్టర్ 7th లేదా మిడ్ 7th లో, 7th క్లాస్ మధ్యలోనో లేకపోతే 7th క్లాస్ దగ్గర డ్రాప్ అవుట్స్ కి విద్యా విధానానికి సంబంధం లేదు. కి సామాజిక ఆర్థిక నేపథ్యానికి సంబంధం ఉంది, తేడా ఉంది. విద్యా విధానం అదే కదా ముందు. అది ఇప్పుడు సామాజిక పరంగాను చూడలేరు, సామాజిక పరంగాను ఆర్థిక పరంగాను ఉన్న నేపథ్యము, పేదరికము, అనారోగ్యాలు, వినండి పూర్తిగా వినండి, అనారోగ్యాలు, అపరిశుభ్రత, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అంశాల కారణంగా రోజు వచ్చే వాడికి పంచపక్ష ప్రమాణాలు పెడతామంటారు కానీ అసలు రాకుండా రోడ్డు మీద తిరిగేవాడి సంగతి ఏంటనేది ఆలోచించండి సార్. అదే ఆలోచిస్తున్నారు.
నేను ఏమంటున్నానంటే ఈ యొక్క సంస్కరణల ద్వారానే విద్యా వ్యవస్థ మొత్తం కూడా మారిపోతుంది అని మీరు అనుకుంటున్నారే. మేము వీఆర్ నాట్ అగైన్స్ దిస్. Okay. కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఉండాలి, కానీ దానికి ముందు చేయాల్సినటువంటి మార్పులు చేయకుండా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల మధ్య ఉండేటటువంటి ఈ యొక్క వ్యత్యాసాలను తగ్గించకుండా ఈ సంస్కరణలు చేపడితే అల్టిమేట్ గా బలి పశువులు అయ్యేది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు. దాన్ని ఏమి మీరు మెథడ్స్ చెప్తారో చెప్పండి. మీరు ఏమంటున్నారు? మీరు ఏ రిఫార్మ్స్ చేసుకొచ్చినా ఇది కార్పొరేట్ కు వ్యతిరేకంగా అనుకూలంగా ఉన్న రిఫార్మ్స్, ప్రభుత్వ కళాశాలకు వ్యతిరేకంగా, దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. ఎగ్జాక్ట్లీ. ఒకటి ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఇట్ ఈస్ అ మ్యాండేటరీ ఆన్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ టు డూ దిస్. హైకోర్ట్ హ్యాస్ గివెన్ క్లియర్ డైరెక్షన్. లాస్ట్ ఇయర్ చేసినటువంటి రిఫార్మ్స్ ఏవైతే తెలంగాణలో చేశారో మీరు ఎందుకు చేయలేకపోయారు? వై హావ్ నాట్ ఇంప్లిమెంటెడ్ కాంప్రహెన్సివ్ అండ్ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ చెప్పింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ యొక్క అనుభవాలను కూడా పరిగణలో తీసుకొని నేను అంకెలతో సహా చెప్పాను. 6 లక్షల మంది విద్యార్థులు, 1 లక్ష మంది విద్యార్థులు మ్యాథమెటిక్స్ లో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల్లో 70% ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు. 58,000 మంది సైన్స్ విద్యార్థులు ఫెయిల్ అయ్యారు ఒక సైన్స్ సబ్జెక్ట్ లో. సో ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా మీరు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి డిటెన్షన్ సిస్టాన్ని వ్యతిరేకించి ఈరోజు మీరు 8th 9th కు 10th లో వెయిటేజ్ ఇస్తామంటే నువ్వు తీసుకోపోయినటువంటి నీ యొక్క నారాయణ స్కూలో, చైతన్య స్కూలో, లేకపోతే ఇంకో కార్పొరేట్ స్కూలో వాడు 20కి 20 మార్కులు వేసుకుంటే వాడిని కట్టేలు చేసేటటువంటి యంత్రాంగం అన్యాయం జరుగుతుంది. మళ్ళీ మీరు ఆల్టర్నేట్ పేరు మార్చారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసేసి ఎన్టీఆర్ ఏదో పేరు అట్లా దీని పేరు మార్చారు. మంచిదే, క్వాలిటీ పెరుగుతుంది. వాట్ అబౌట్ క్వాంటిటీ? విద్యార్థుల పరిస్థితి చాలా చాలా పాయింట్స్ చెప్పారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్స్ కున్న ట్రైనింగ్స్ కానీ ఇంకోటి కానీ అవి ఏవి కూడా నేను ప్రశ్నించట్లేదు, కానీ వాటి వల్ల ఏ ఫలితం ఈరోజు నేను చూడలేదు. ఎందుకంటే మేము సమగ్రంగా సర్వే చేసినప్పుడు ఎటువంటి ప్రభుత్వ మీరు అన్నట్టు చాలా టీచర్లను ఇంటర్వ్యూ చేసినా కూడా ఏమీ లేదు. మరి అటువంటి చర్యలు తీసుకుంటున్నా కూడా రాలన్నప్పుడు వాళ్ళు దాన్ని మరోసారి రివిజిట్ చేసుకోవాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో నిజంగా నీ ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో 8, 9 తరగతిలో హాజరును పెంచాలి, తర్వాత వాళ్ళ యొక్క రిటెన్షన్ పెంచాలి అనుకున్నప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా వేరే రకమైన ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా వ్యత్యాసం గవర్నమెంట్ చూపించాలంటే ప్రభుత్వ పాఠశాలకు వచ్చేట్టు ప్రోత్సహించాలంటే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఇన్సెంటివ్స్ అవసరం లేదు సార్, కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికే వెయిటేజ్ అంటే ప్రభుత్వ పాఠశాలల రేటింగ్ పెరిగిపోతుంది, ఆటోమేటిక్ పెరిగిపోతుంది. గవర్నమెంట్ కాలేజీలకు ఇవ్వండి. మీరు ఈవెన్ ఇందాకే మంత్రి శైలజనాథ్ ఇక్కడ కూర్చున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన వారికే మెడికల్ లో రిజర్వేషన్ ఇస్తామని అంటే డెఫినెట్ గా గవర్నమెంట్ స్కూల్స్ బాగుంటాయి. అది 10 ఏళ్ల నుంచి చెప్తున్నాం సార్, 10 మార్కులు యాడ్ చేయండి ప్రభుత్వ పాఠశాలలో చాలు, ఆటోమేటికల్ గా ఆ వ్యత్యాసం అనేది ప్రైవేట్ కి ప్రభుత్వానికి ఆటోమేటికల్ గా తగ్గుతూ వస్తుంది. ఆ తర్వాత మీరు ఇలాంటి సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేయండి. తర్వాత ఓన్లీ విద్యా విధానంలో టెక్స్ట్ బుక్లు మార్చే సరిపోదు సార్, అసెస్మెంట్ మార్చాలి. అసలు ఓన్లీ పరీక్ష రాస్తే మౌఖికంగా ఏమైనా పరీక్ష చేస్తున్నాం. మీరు ఇంకో 20% మార్క్స్ ఏదైతే ఉందో మనకి 10th క్లాస్లో ఇవాళ 80:20 అనేది 20 అనేది జీవన నైపుణ్యాల విషయంలోనే. మీరు ఇంకొక రహస్యం కూడా చెప్తాను, నేను బేర్ ఫ్యాక్ట్స్గా నేను చాలా స్కూళ్ళు తిరిగిన వ్యక్తిగా, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ స్కూల్ తిరుగుతున్న వ్యక్తిగా చెప్తాను, తిరిగిన వ్యక్తిగా కూడా కాదు, నేను చదివిన స్కూల్ వ్యక్తిగా కాదు. నేను రోజు దాదాపుగా నిన్ననే నాగర్కర్నూలు వెళ్ళాను, ఒక డిగ్రీ కాలేజీలో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఖచ్చితంగా స్టేజ్ మీద ఎక్కి పాటో ఆటో మాటో చెప్పగలిగింది ప్రైవేట్ స్కూళ్ళ పిల్లలకు కాదు, గవర్నమెంట్ ప్రజల మధ్య ఉన్నారు. నేనేమన్నానంటే దయచేసి గవర్నమెంట్ స్కూళ్ళు పిల్లలు, గవర్నమెంట్ స్కూళ్ళు టీచర్లు, గవర్నమెంట్ స్కూళ్ళు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని మాత్రం అనుకోవద్దు. చాలా కాన్ఫిడెన్షియల్ లెవెల్లో కానీ ఇతరత్రాగానో ప్రశాంత్ లెట్ మీ, మీరు ఇప్పుడు చెప్పారు కదా ఆటో మాటో పాటో చెప్పగలుగుతున్నది గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళే అని చెప్తున్నారు కదా. వీళ్ళు లీడర్లు అండి, వీళ్ళకి ఉద్యోగాలు, రీడర్లకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఈ రీడర్లు ఎక్కడున్నారు?
ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి, ఈ లీడర్లకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఈ లీడర్లు అయితే ఏ పార్టీలో టీడీపీలోనో టీఆర్ఎస్లోనో కాంగ్రెస్లో చేరాలి, ఏ జెండానో మోసుకుంటూ తిరగాలి వాళ్ళ పక్కన. అంతకు మించి అంతే కదా మసూరి గారు, ఆటో మాటో పాటో కూడబెట్టేది ఆటో మాట పాట. ఇప్పుడు చెప్పండి, ఒక్క నిమిషం మీరు చెప్పండి, చాలాసేపు అయింది మీరు. సార్ రవిశంకర్తో మాట చెప్తాను, చెప్పండి సార్ నేను చెప్పనా? చెప్పండి సార్ ఇప్పుడు సంస్కరణలు చేయాల్సింది సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటుగా ఉన్న విద్యార్థుల ప్రగతి కోసం సంస్కరణ చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ పాఠశాలలోను కార్పొరేట్ పాఠశాలలో ఉన్న పిల్లడు 8వ తరగతిలోనో 9వ తరగతిలో మధ్యలో బడి మానేస్తాడేమో, కాబట్టి 10th క్లాస్కి వచ్చేసరికి ఆయనకి వెయిటేజ్ ఇస్తే వస్తాడేమో అని ఆలోచించక్కర్లేదు. నిజంగా చెప్తే విద్య ఎవరికి అందాలి, ఈ 35% మంది ఉన్న ప్రజలకి విద్యా సౌకర్యాలు అందించగలిగితే, డీటెయిల్స్ విధానం తగ్గించినట్టు చేయగలిగితే అప్పుడు 100% అక్షరాస్యత మనం సాధించవచ్చు. కానీ ఈ వెయిటేజ్ వల్ల ఇలాగ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు వెయిటేజ్ పెట్టడం వల్ల ఉన్న అఘాతాన్ని తప్పనిసరిగా పెరుగుతుంది, ఎక్కువవుతుంది. దీనివల్ల నిజంగా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి ఎటువంటి లాభం లేదని కూడా స్పష్టంగా చెప్తున్నాను సార్. రైట్, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని అర్థం చేసుకుంటూ కొత్త వాటిని స్వాగతించాలి. మధుసూదన్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారనే కాదంటారు. ఇప్పుడు ఇది కూడా ఇవాళకి ఇవాళ ఇంప్లిమెంట్ చేయకూడదు. నిజంగా ఎందుకని కారణం ఏంటి, ఇవాళ నిజంగా కనుక 10th క్లాస్ పిల్లవాడి కనుక 8th 9th దాంట్లో తీసుకుంటానంటే కనుక వార్నింగ్ ఇవ్వకుండా ఫైరింగ్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా ఇప్పుడున్న 7th క్లాస్ పిల్లలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అంటే 2 years తర్వాత 8th క్లాస్లోకి ఎంటర్ అవుతున్న, అది కూడా ఈ ఏడాది 8th క్లాస్ రాస్తున్న వెళ్ళబోతున్న వాళ్ళకి ఇవ్వాలి. 8th క్లాస్ వెళ్ళబోతున్న వాళ్ళకి, ఎందుకంటే మార్చి ఏప్రిల్లో జరగబోయే ఎగ్జామినేషన్ రాస్తున్న 8th క్లాస్ పిల్లలు కూడా కాదు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు అల్టిమేట్ గా అడ్రస్ చేయాల్సిన పాయింట్ను అడ్రస్ చేయట్లేదు. నేను ఏమంటున్నా, నాకు ఆట అవ్వచ్చు, మాట అవ్వచ్చు, పాట అవ్వచ్చు, కానీ మార్కులు రావట్లేదు. వాడికి ఆట రాదు, పాట రాదు, మార్కులు వస్తున్నాయి. ఒక్క నిమిషం వినండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ఉన్నాయి. వాడు ఎన్నడూ పిప్పెట్ అంటే తెలియదు, బ్యూరేట్ అంటే తెలియదు. ఒక్క నిమిషం పిప్పెట్ తెలియదు, బ్యూరేట్ తెలియదు, అసలు ప్రాక్టికల్ ల్యాబే ఉండదు వాని దగ్గర. నేను 3 నెలలు కష్టపడి వానికి ప్రాక్టికల్ చేస్తే వానికి 22 మార్కులు వస్తాయి. వాడు పిప్పెట్ బ్యూరేట్ తెలియని వానికి 30 మార్కులు వస్తాయి. మేము 10 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేయలేము. మేము ఇదే సమావేశంలో, ఇదే టీవీ చర్చల్లో అనేక సార్లు జంబ్లింగ్ పెట్టండి అంటే జంబ్లింగ్ అంటారు, చివరికి వచ్చే వరకు జంబ్లింగ్ పెట్టండి. సో కాబట్టి ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ విధానం తప్పని కానీ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ తప్పని, ఇట్ ఈస్ మ్యాండేటరీ, నేను కాదంటలేను. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి క్రమంలో ప్రైవేటు పాఠశాలలు చేసేటటువంటి అకృత్యాలు కానీ అన్యాయాలని కానీ దీన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి యంత్రాంగం ఏంటి? సో కాబట్టి ఆ యంత్రాంగం లేదు కాబట్టి అల్టిమేట్గా దీన్ని తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ చేతిలో పెడితే అల్టిమేట్గా నష్టపోయేది ఈ విద్యార్థులు కదా. కాబట్టి దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను. 1,00,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని కూడా చెప్పాను. ఒక్క నిమిషం. సో కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఎగ్జామినేషన్ నువ్వు సిస్టాన్ని అసలే ఒక పరీక్ష, ఆ పరీక్ష పైన ఇంకొక పరీక్ష పెట్టి విద్యార్థులను కన్ఫ్యూజన్ గురి చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. దీనిపైన చర్చించండి, ఇంకో 5-6 సంవత్సరాలు చర్చించండి. తర్వాత 8వ తరగతి మార్కులకు 10వ తరగతి మార్కులకు సంబంధం లేదు. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ సిస్టంలో కూడా ఇయర్ వైజ్డ్ ఉంది. కానీ నువ్వు 1వ తరగతి ప్రశ్న కూడా ఇస్తాను అంటే అది ఇచ్చిన ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే వాళ్ళకి ఫస్ట్ వెయిటేజ్ ఇవ్వండి. కొన్నాళ్ల పాటు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు స్ట్రెంథెన్ అవుతారు. ఆ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ ఎడ్యుకేషన్, రూరల్ ఎడ్యుకేషన్ స్ట్రెంథెన్ అవుతుంది. అప్పుడు మీరు ఈ మిగతా మీరు అన్నారు సైంటిఫిక్ అని డెవలప్మెంట్స్ అని అవి ఏమైనా చేసుకోండి. మీరు మా గవర్నమెంట్ స్కూల్స్ ని మీరు నిర్వీర్యం చేసేసి పట్టించుకోకుండా లాస్ట్ పాయింట్. ఇప్పుడు దేశం అంతా కూడా ఏంటి, సెమిస్టర్ సిస్టమ్ అయిపోతుంది. ఇయర్ వైజ్ పరీక్షలు పెట్టి ఆ 1 సంవత్సరం మొత్తం పెట్టడం ఏంది, ఒక సెమిస్టర్ 6 నెలలు సరిపోతుంది. నువ్వేం చేస్తున్నావు, 3 సంవత్సరాలు కలిపి ఒక పరీక్ష పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. రవి గారు ముగిద్దాం చెప్పండి. ఇప్పుడు వెయిటేజ్ మీద మన కార్పొరేట్ పాఠశాలలో స్టూడెంట్స్ కి వర్క్ ఇస్తున్నారు సార్, ప్రాజెక్ట్ వర్క్ ఇస్తున్నారు. నిజంగా విద్యార్థులే చేస్తున్నారా, విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్నారు సార్ ఈ ప్రాజెక్ట్ వర్క్? ఈ ప్రాజెక్ట్ వరకు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు లేకపోతే అన్నయ్యలో బాబాయిలు ఎవరో చేస్తున్నారు. కానీ ఆ స్టూడెంట్స్ ఎంత శాతం స్టూడెంట్స్ ఇంటికి వచ్చి ఆ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు సార్? వెయిటేజ్ మీద సరే, వెయిటేజ్ మీద ఏ విధంగా మార్కులు ఇవ్వాలి, ఏ సామర్థ్యానికి సంబంధించిన
ప్రాజెక్ట్ వర్క్ రైట్ ఒక్క నిమిషం రవి ఒక్క నిమిషం రవి రైట్ సాంసరాజ్ ఇక్కడ మన డిస్కషన్లో మనమే చాలా కాంట్రడిక్టరీగా మాట్లాడుకుంటున్నామండి. ఇప్పుడు మనం మార్కుల మీద ఇంపార్టెన్స్ పెడుతున్నావా, మధుసూదన్ రెడ్డి గారు అన్నట్టుగా కాంప్రహెన్సివ్ అండ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ కంటిన్యూస్ మానిటరింగ్ మీద పెడుతున్నావా? అది చేయకుండా ఇది చేయడం తప్పు అనేది ఇది నా ఉద్దేశం. మార్కుల మీద ఫోకస్ కాదు. మీరు 8 నుంచి 9 నుంచి 10 నుంచి కూడా మీరు కంటిన్యూస్గా ఈ బడిలో ఉండాలి, ఈ ట్రాక్లో ఉండాలి, మీరు జాగ్రత్తగా చదువుకోవాలని బాధ్యతను మనం స్ప్రెడ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. స్ప్రెడ్ చేయడానికి మీరు మార్కులకి సంబంధం లేదు. వాడికి 30 వస్తే 30 వస్తాయి, రేపు కూడా 90 వచ్చేవాడికి 90 వస్తాయి, ప్రైవేట్ వాడికి 100 రావచ్చు, నాకు 60 రావాల్సిన 50 రావచ్చు, 65 రావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. మీకు ఓవరాల్ మార్కుల్ని ఈ సిస్టమ్ ఏమి ట్వీక్ చేయదు. ఓవరాల్ మార్కుల్లో 9వ తరగతికి 8వ తరగతికి కొంత కాంపోనెంట్ ఇస్తున్నారు. అదే సార్, ఆ కాంపోనెంట్ మళ్ళీ ఈక్వల్ గా ఇవ్వడం కరెక్ట్ కాదు అనేది మా ఆర్గ్యుమెంట్. మీరు ప్రైవేట్ ఈక్వల్ గా ఇవ్వడం అనేది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ముగిద్దాం, టైం అయింది ప్లీజ్. ఈ సిస్టమ్ ఎలా ఉందంటే మన ఇంట్లో పొయ్యిలో పని చేయండి, గవర్నమెంట్ స్కూల్స్ ఎగ్జామ్స్ పెట్టకండి, కాబట్టి ప్రమోట్ చేయండి. అవును, మీరు అలాగే చేస్తారు కాబట్టి అలాగే చేయాలండి. మీరు మా గవర్నమెంట్ స్కూల్స్ కి మా గవర్నమెంట్ అంటున్నా నేను, గవర్నమెంట్ మాదే, స్కూల్ మాదే, మీరు పట్టించుకోవట్లా, మీరు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. మమ్మల్ని ఎవ్రీ క్లాస్ నుంచి ప్రమోట్ చేయండి వితౌట్ ఎగ్జామినేషన్. మీరు వెయిటేజ్ కాదు, 8th పాస్ చేయండి, 9th పాస్ చేయండి, 10th లో ఎగ్జామ్ పెట్టండి. ఇది అన్ని రుగ్మతలకి మందు కాదు, కానీ 8, 9, 10 కూడా మనకు పొయ్యిలో కర్ర తక్కువైతే పైకప్పు ఎక్కువ నుంచి పెట్టుకుంటారు. అంటే ఒకదానికి మందేయాలని చెప్పేసి ఇంకోదాన్ని పెంచకూడదు సార్. మీ ఉద్దేశం నిజంగా హాజరు పెంచాలంటే వేరే విధంగా ఆలోచించాను, కానీ ఈ వ్యత్యాసం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవేంద్ర అండ్ సాంసరాజ్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే రవి థ్యాంక్ యూ వెరీ మచ్. వైజాగ్ నుంచి మీరు మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ లెఫ్ట్ అండ్ రైట్. రేపు మళ్ళీ కలుద్దాం. మరి కాసేపట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ న్యూస్ యాంగిల్ ప్రసారం అవుతుంది. కీప్ వాచింగ్ HM TV.